కూర వండుతున్నానమ్మా. సరే అత్తయ్య. సరే అత్తయ్య. అమ్మ శిరీష, ఏం చేస్తున్నావు? అది అత్తయ్య, ఆఫీస్ వర్క్ ఉంటే చేస్తున్నా. బట్టలు ఎక్కడే ఉన్నాయి, కొంచెం పిండేస్తావా? అది అత్తయ్య, ఆఫీస్ వర్క్ చాలా ఉంది, ఇది చేయనీకే టైం సరిపోవట్లేదు. సరేలే అమ్మా, నీకు ఇంటి పని కంటే ఆఫీస్ పని ముఖ్యం కదా. నాకు తప్పుతుందా? నేను చేసుకుంటాను. ఏంటి శిరీష, అమ్మచ్చి పనిలో హెల్ప్ చేయమంటే అట్లాంటివేంది? అది కాదండి, నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉంది, మీకు తెలిసిందేగా. నన్ను అర్థం చేసుకోవాల్సింది పోయి నన్నే అంటున్నారు. అది కాదే, ఆఫీస్ పని చేయాలి, ఇంట్లో పని చేయాలి, రెండు పనులు నువ్వే మేనేజ్ చేసుకోవాలనే. అమ్మచ్చి పని చేయమంటే చేయంటే ఎట్లా చెప్పు? అది కాదండి, నాకు ఈ పనులేం రావు. ఒకవేళ చేసినా సరిగ్గా చేయలేదని అత్తయ్యకి కోపం తెప్పించినట్టు అవుతుంది. నేను చేసినా కరెక్ట్గా చేయకుంటే మళ్ళీ అత్తయ్యనే డబుల్ పని చేసుకోవాలి. అవసరమా అండి? నీకు పని రాకపోతే అమ్మనాటికి నేర్చుకో, అలా తప్పేముంది? సరే అండి. అమ్మ బట్టలు పిండుతున్నవానే? అవునరా, పిండుతున్నా. ఇంకేం చేయాలి? కోడలికి ఇవన్నీ చేయనంది, అందుకే చేసుకుంటున్నా. అది కాదురా, అత్తయ్య అన్ని పనులు ఒక్కతే చేసుకుంటుంది, నేను కొంచెం హెల్ప్ చేద్దామని శిరీష కొంచెమైనా ఉన్నదారా? నేను చేస్తుంటే చూస్తోంది కానీ మాట వరుసకైనా నేను చేస్తా అంటలేదు. ఎంతైనా చదువుకున్న దాన్ని కోడగా చేసుకున్నా కదా, నాది బుద్ధి తక్కువ. అది కాదే అమ్మ, శిరీషకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది, అందుకే చేస్తలేదే. అదంతా నాకు తెలియదురా. మొన్నటి దాకంటే ఆఫీస్కి పోయేది, అప్పుడు నేను ఏమనుకోలే. ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంటుంది. నాకు కొంచెం పనిలో ఆసరా అయితే ఏమవుతుంది? సర్లే అమ్మ, నేను చెప్తలే, రేపటి నుంచి నీకు హెల్ప్ చేస్తుంది. అత్త కోడల మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. అందరి ఇళ్ళల్లో ఉన్నట్టు నా ఇంట్లో ఉండద్దు. మా అమ్మ నా భార్య ఎప్పుడు కలిసే ఉండాలి అంటే నేనేం చేయాలి? ఉత్తమ అత్త కోణంల కాంటెస్ట్ శివ టీవీ3 సంస్థ వాళ్ళు పెట్టే ఈ కాంటెస్ట్లో మీరే విజేతలు కావచ్చు. దానికి మీరు చేయవలసింది, నిజ జీవితంలో మీ ఇంట్లో అత్త కోడళ్ళ మధ్యలో ఉండే మ్యూచువల్ అండర్స్టాండింగ్, వాళ్ళ మధ్యలో ప్రేమను మాకు కళ్ళకు కట్టినట్టు మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మాకు రాసి పంపించండి. మాకు కావలసిన ఉత్తమ అత్త కోడళ్ళు మీ ఇంట్లోనే ఉంటే 3 లక్షల బహుమతి మీరే గెలుచుకుంటారు. అబ్బా, ఆ లక్కీ ఫ్యామిలీ ఎవరో, ఆ ఫ్యామిలీ నాదైతే ఎంత బాగుండు.
హలో, హలో, ఎవరండి చెప్పండి. మేము మహిళా దినోత్సవ సందర్భంగా ఉత్తమ అత్త కోడలు కాంటెస్ట్ పెట్టిన శివ టీవీ3 సంస్థ నుండి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీరు ఈ కాంటెస్ట్లో గెలిచారండి, కంగ్రాచులేషన్స్. అవునా? అవునండి, మీరు గెలుచుకున్న బహుమతి తీసుకోవడానికి రేపు రండి. సరే అండి. మీరు చాలా లక్కీ అండి. అంత మంచి భార్య, అమ్మ మీ ఇంట్లో ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులండి. ఓ, ఈరోజు ఉమెన్స్ డే. అత్తయ్య, హ్యాపీ ఉమెన్స్ డే. నీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే తల్లి. అదేంటి మా ఆయన ఫోటో వేశారు? ఉత్తమ అత్త కోడళ్ళ కాంటెస్ట్ విన్నర్గా మొదటి బహుమతి అందుకున్న శంకర్. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా శేష పిలిచా? ఇదిగోండి చూడండి. ఏంది? ఉత్తమ అత్తా కోడళ్ళ కాంటెస్ట్ విన్నర్గా మొదటి బహుమతి పొందిన శంకర్. ఇంత పెద్ద సన్మానం జరిగింది, మొదటి బహుమతి కూడా వచ్చింది, మనకి నువ్వు చెప్పలేదు. ఏమో అత్తయ్య, నాతో కూడా ఒక మాట చెప్పలేదు. వాడు ఎక్కడున్నాడు? రూమ్లో ఉన్నాడు. అరే శంకర్, శంకర్! ఉత్తమ అత్త అవార్డు వచ్చిందంటే నా కొడుకు నా గురించి రాసుంటాడు. నా కోడల గురించి ఏముంది రాయడానికి? అమ్మో, ఉత్తమ కోడలు బహుమతి వచ్చిందంటే మా ఆయన నా గురించే రాసుంటాడు. మా అత్త గురించి ఏముందిలే రాయనికి. ఏంట్రా శంకర్, ఇంత గొప్ప అవార్డు వస్తే ఎందుకు చెప్పలేదు? మీకు అవార్డు వచ్చిందంటే మాకు సంతోషమే కదా ఉంది, ఎందుకు చెప్పలేదు? ఏమైందా శంకర్, నీ మొహం అదోలా ఉంది? అంత గొప్ప అవార్డు వచ్చింది, మాకు చెప్పలేదు. పోనీ మీరు సంతోషంగా లేరు. అసలు ఏమైందండి? ఏమైందో చెప్పరా? అసలు ఈ బహుమతి నాకు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? నేను రాసిన కథ ఏంటో మీకు తెలుసా? తెలీదు. లోపల స్టోరీ ఉంటుంది, తీసుకురాపో. అమ్మా శిరీష, ఒకసారి రామ్మా. ఏంటత్తయ్య? మనం దేవుణ్ణి చేసుకుంటున్నాం కదా, అందరికీ వాయినాలు ఇవ్వాలి. వీధిలో అందరికీ పొట్టు పెట్టి పిలుచుకురామ్మా. అత్తయ్య, వాళ్ళు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. మీరు పిలిస్తేనే బాగుంటుంది. మీరు వెళ్ళండి అత్తయ్య, ఇంట్లో పనులు నేను చూసుకుంటా. సరేనమ్మా, నేను పిలుస్తాను. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నాకు బాగా జ్వరం వచ్చింది. 10 రోజులైతుంది. నన్ను పట్టించుకునేటోళ్ళే కరువైండ్రు. అలా ఎందుకు అంటున్నావమ్మా? నేను లేనా?
ఒక్కసారి వచ్చి పో అమ్మా, నిన్ను చూడాలనుంది. అది అమ్మా, ఇప్పుడు నేను రాలేను. ఈరోజు ఇంట్లో దేవుణ్ణి చేసుకుంటున్నామని అత్తయ్య వీధిలో అందరినీ పిలిచింది. నేను వస్తే అత్తయ్యకి బాగోదు. నేను రాలేనమ్మా ఇప్పుడు. ఒక్కసారి వచ్చి పో అమ్మా. వీలు కాదమ్మా. కాకపోతే ఒకసారి అత్తయ్యని అడిగి చూస్తా. ఉంటా మరి. శిరీష, నీకు బుద్ధుందా? అవతల మీ అమ్మకు ఒంట్లో బాగోలేదని ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడే ఉంటా అంటావా? అది కాదత్తయ్య, ఇంట్లో పూజ ఉంది కదా అని. మేమంతా లేమా? నువ్వు ఇక్కడ ఉండడం కంటే మీ అమ్మ దగ్గర ఉండడమే మంచిది. అదేం ఆలోచించుకో. 4 రోజులు మీ అమ్మ దగ్గర ఉందిరా. అరే శంకర్, అమ్మా. శిరీషను వాళ్ళ అమ్మింటి దగ్గర దించారా? సరే రా. వెళ్ళమ్మా. సరే అత్తయ్య. అరే శంకర్, తోరణాలు పెట్టుడు అయిపోయిందరా? అయిపోయిందమ్మా. అమ్మా శిరీష, అత్తయ్య, ఈరోజు మన ఇంట్లో దేవుణ్ణి చేసుకుంటున్నాం కదా, అందరికీ వాయినాలు ఇవ్వాలి. చుట్టుపక్కల వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఇంటికి వాయినం తీసుకోవడానికి రమ్మని చెప్పు. అత్తయ్య వాళ్ళంతా నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. మీరు పిలిస్తేనే బాగుంటుంది. మీరు వెళ్ళండి అత్తయ్య, ఇంట్లో పనులు నేను చూసుకుంటా. సరేనమ్మా, నేనే పిలుస్తుంది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే అమ్మా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది అసలు? నాకు బాగా జ్వరం వచ్చింది. 10 రోజులైతుంది. మీ వదిన నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. నన్ను పట్టించుకునేటోళ్ళే కరువైండ్రు. అలా ఎందుకు అంటున్నావమ్మా? నేను లేనా? ఒక్కసారి వచ్చి పో అమ్మా, నిన్ను చూడాలనుంది. అలాగే అమ్మా, ఇప్పుడే వచ్చేస్తా. ఏమండి, మా అమ్మకు జ్వరం వచ్చిందంట. ఇందాకే ఫోన్ చేసింది. నేను వెళ్తా, అత్తయ్య వచ్చాక నువ్వు చెప్పు. అది కాదే, అమ్మ వచ్చినాక అడిగి వెళ్ళు. అంత టైం లేదండి, నేను వెళ్ళాలి. శిరీష, శిరీష, లేదమ్మా. ఎటు పోయిందిరా? వాళ్ళ అమ్మకు జ్వరం వచ్చిందట. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయింది. నీకు వచ్చినాక చెప్పమన్నది. అసలు శిరీష్ ఏమనుకుంటుందిరా? అంత దానిష్టమేనా? అరే, నన్ను అడిగిపోవాలని తెలియదా? ఇంట్లో దేవుణ్ణి చేసుకుంటున్నాం, వీధిలో అందరినీ పిలిచినాం. వాళ్ళందరూ వస్తే కూడా లేకపోతే నా పరువు ఏం కావాలరా? అదైతే రాని, దాని సంగతి చెప్తా. అత్తయ్య, మీతో ఒక మాట చెప్పాలి. ఏంటమ్మా? అమ్మ రాఖీ కట్టనికి రమ్మంటుంది. వెళ్ళమంటారా అత్తయ్య? అవునా? ఇప్పుడు ఎట్లా వెళ్తావు? రాఖీ కట్టడానికి మీ ఆడబిడ్డ వచ్చే టైం అయింది. ఈ ముచ్చట నిన్ననే చెప్తే మంచిగుండు కదా. అది అత్తయ్య, మీతో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా బిడ్డ వచ్చేసరికి నువ్వు లేకపోతే మంచిగా ఉండదు, మర్యాద ఉండదు. దానికైనా మనకైనా. అవును అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. నేను పని చేస్తా అత్తయ్య, మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంట. వద్దమ్మా, రాఖీ పౌర్ణమి అంటే దూరంగా ఉన్న బంధాన్ని దగ్గర చేయడం. నా బిడ్డకి నా కొడుకు ఎట్లను, నీకు మీ అన్నయ్య ఎట్లని అందరి ప్రేమని గౌరవించాలి. అయితే ఓ పని చేద్దాం, శంకర్ని స్వప్న ఇంటికి తోలి తొందరగా తీసుకురమ్మందాం. అది రాఖీ కట్టగానే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దు కానీ. థ్యాంక్ యూ అత్తయ్య. శంకర్, రే శంకర్, ఏంటమ్మా? నువ్వు తొందరగా బండి వేసుకొని వెళ్ళి స్వప్న తొందరగా తీసుకురా. సరే అమ్మా.
పనులు అయిపోయాయి అత్తయ్య. సరే మీ అమ్మ వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళరా. సరే అత్తయ్య. అరే శంకర్, శంకర్, శిరీషని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళి. చూడమ్మా, నువ్వు నీ చేతులతో చేసిన స్వీట్ ఉందే, అది అమ్మ వాళ్ళకి కూడా తీసుకెళ్ళు, చాలా సంతోషిస్తారు. అలాగే అత్తయ్య. సరే జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అత్తయ్య. సరే అమ్మ, పోయేస్తా. అమ్మ, చెల్లెని చూడక చాలా రోజులు అవుతుంది. అవునరా, దాన్ని చూడాలనుంది. రాఖీ పండుగ వస్తుందిగా అమ్మ, ఫోన్ చేయపోయాను. ఫోన్ తీరా, సరే దాంతో మాట్లాడదాం. అమ్మ స్వప్న, ఎట్లున్నావు? మంచిగా ఉన్నా అమ్మా. అన్నెట్లున్నాడు? వాడికేందే, మంచిగానే ఉన్నాడు. అయితే మై కానీ రాఖీ పౌర్ణమికి ఇంటికి రా, నిన్ను చూడాలనిపిస్తుంది. సరే అమ్మా, వస్తా. నీకోసం అందరం ఎదురు చూస్తుంటాం. ఉంటానమ్మా. ఏమన్నదే? వస్తానన్నదిరా. అమ్మ శిరీష, అమ్మ శిరీష, రాఖీ పౌర్ణమికి మీ వదిన వస్తానంది. దానికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి. సరే అత్తయ్య. నేను కూడా మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి పోవాలి. అత్తయ్యకి ఎట్లా చెప్పాలి? అమ్మ శిరీష, నువ్వు వెళ్ళి టీ పెట్టుకో. సరే అత్తయ్య. నాకేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంది. ఆడబిడ్డేమో రాక వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? హలో అమ్మా. బిడ్డ, అంత మంచిదేనా? మీ అత్తమ్మ గిట్లా మంచిగా ఉన్నదా? అందరూ మంచిగానే ఉన్నాం. నువ్వెట్లున్నావు? నేను మంచిగానే ఉన్నానే. ఈ రాకెట్ల పున్నం రోజు నువ్వు తప్పకుండా రావాలి. నీకోసం ఎదురు చూస్తాం. ఏమో అమ్మా, నాకు అచ్చుడు కుదరదు. అదంతా నాకు తెలియదు. పోయినసారి కూడా గిట్టనే అన్నావు, ఈసారి కూడా ఇట్టనే అయితే ఎట్లా? నువ్వు తప్పకుండా రావాలి. ఏమో అమ్మా, చూస్తుంది. చూసుడు కాదు, నువ్వు తప్పకుండా రావాలి, గంతే. అమ్మ రమ్మని మరీ చెప్పింది. ఇక్కడేమో అత్తయ్యకు ఎట్లా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఏదో విధంగా అత్తయ్యకు చెప్పి వెళ్ళాలి. అత్తయ్య, మీతో ఒక మాట చెప్పాలి. ఏం చెప్పు శిరీష? మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి మా అమ్మ ఫోన్ చేసి రమ్మంటుంది. నేను వెళ్తా అత్తయ్య. ఇప్పుడు నువ్వు పోతే ఎట్లా? అవతల మీ ఆడబిడ్డ రాకత్తుంది. నువ్వు లేకపోతే మంచిగుండదు. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది, నేను తప్పకుండా వెళ్ళాలి. అది కాదు, ఇంత ముందే నా బిడ్డ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నువ్వు ఉన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు పోతా అంటే ఎట్లా? కానీ అత్తయ్య, మా అమ్మ కూడా రమ్మంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయేది లేదు, లోపల పోయి పని చూసుకోపో. పిన్ని బాగున్నారా? అన్న నమస్తే. నమస్తేరా. బాగా అన్న. బాగేరా. ఏంద్రా బాను, రాకచ్చినావు? మీ పిన్ని ఇన్నాళ్ళ గుర్తొచ్చిందారా? అదేం లేదు పిన్ని, కొంచెం పనుండి రాలే. మా అక్కకు పెళ్లి సెట్ అయింది చిన్నమ్మ, కార్డు ఇచ్చిపోదామని వచ్చిన. సరేరా బాను, తప్పకుండా అందరం వస్తాం. అందరం వస్తాం తీరా. పిన్ని మీరు మాత్రం తప్పకుండా రావాలి. రాకపోయిరా అనుకో, ఇంకోసారి మీతో మాట్లాడను, మీ ఇంటికి రాను. సరేలేరా, తప్పకుండా వస్తాం అందరం. సరే పిన్ని, మరి నేను వెళ్తున్నా. అయ్యో అన్నం తినుకోరా. ఇంకా చాలా కార్డ్స్ ఇచ్చేటివి ఉన్నాయి పిన్ని, మళ్ళీ వచ్చినప్పుడు తింటారే. సరే అన్న, కలుద్దాం. సరేరా. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. నేను సిరీస్ క్లాస్మేట్, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చా. శిరీషని పిలవరా. శిరీష, శిరీష ఇటు రావే. బాగున్నారా? బాగుంది. నా పెళ్లి సెట్ అయింది, కార్డు ఇవ్వడానికి వచ్చా. అవునా, కంగ్రాచులేషన్. అత్తయ్య నా చిన్నప్పటి క్లాస్మేట్, వరుసకి అన్నయ్య అవుతారు. పెళ్ళికి తప్పకుండా రావాలి, వెళ్తా. వస్తాం కానీ టీ పెట్టి అమ్మా.
టైం లేదు, చాలా మంది క్లాస్ ఇవ్వాలి, వెళ్ళేస్తాం. సరే సరే. అరే పెళ్ళి ఆదివారం అయిందిరా, మనం అందరం తప్పకుండా వెళ్ళాలి. సరే అమ్మా. అయ్యో అత్తయ్య, ఈ పెళ్లి కూడా ఆదివారం రోజే ఉంది, ఎలా మరి? మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళకపోతే తను చాలా ఫీల్ అవుతాడు అత్తయ్య. మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. చూడు శిరీష, అతను మీకు బాగా కావాల్సిన వాడు అంటున్నావు కదా, శంకర్ తీసుకొని నువ్వు మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళు, నేను భానువాళ్ళ అక్క పెళ్ళికి వెళ్తాను. పైగా మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారంటున్నావు కదా, శంకర్ని పరిచయం చేసినట్టు ఉంటుంది. మీ ఆనందాన్ని నేను ఎందుకు కాదనాలి? సరే అత్తయ్య, థ్యాంక్ యూ. పిన్ని బాగున్నారా? అన్న నమస్తే. నమస్తేరా. బాయ్ నాన్న. బాగారా. ఏంద్రా బాను, రాక వచ్చినావు? మీ పిన్ని ఇన్నాళ్ళ గుర్తొచ్చిందారా? అదేం లేదు పిన్ని, కొంచెం పనుండి రాలే. మా అక్కకు పెళ్లి సెట్ అయింది చిన్నమ్మ, కార్డు ఇచ్చిపోదామని వచ్చిన. సరేరా బాను, తప్పకుండా అందరం వస్తాం. అందరం వస్తాం తీరా. పిన్ని మీరు మాత్రం తప్పకుండా రావాలి. రాకపోయిరా అనుకో ఇంకోసారి మీతో మాట్లాడను, మీ ఇంటికి రాను. సరేలేరా, తప్పకుండా వస్తాం అందరం. సరే పిన్ని, మరి నేను వెళ్తున్నా. అయ్యో అన్నం తినిపోరా. ఇంకా చాలా కార్డ్స్ ఇచ్చేటివి ఉన్నాయి పిన్ని, మళ్ళీ వచ్చినప్పుడు తింటారే. సరే అన్న, కలుద్దాం. సరేరా. నమస్తే అండి, నమస్తే, కూర్చోండి. నేను సిరీస్ క్లాస్మేట్ని, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చా. ఓ, శిరీషని పిలవరా. శిరీష, శిరీష ఇటు రావే. బాగున్నారా? బాగుంది, నా పెళ్లి సెట్ అయింది, కార్డు ఇవ్వడానికి వచ్చా. అవునా, కంగ్రాచులేషన్. అత్తయ్య నా చిన్నప్పటి క్లాస్మేట్, వరుసకి అన్నయ్య అవుతారు. పెళ్ళికి తప్పకుండా రావాలి, వెళ్తా. వస్తాం కానీ టీ పెట్టి అమ్మా. టైం లేదు, చాలా మంది క్లాస్ ఇవ్వాలి, వెళ్ళేస్తాం. సరే. సరే. అరే పెళ్ళి ఆదివారం అయిందిరా, మనం అందరం తప్పకుండా వెళ్ళాలి. సరే అమ్మా. అయ్యో అత్తయ్య, ఈ పెళ్లి కూడా ఆదివారం రోజే ఉంది, ఎలా మరి? ఎట్లే ఉంది, భాను వాళ్ళ అక్క పెళ్ళికే వెళ్ళాలి, ఇది ఫిక్స్. సీతక్క, సీతక్క. ఏంట్రా మహి? మా అమ్మ ప్రసాదం చేయమని పంపించింది, మా అమ్మకి ఏరాదట. సరే మా కోడతో చెప్తా. మరి అయిపోయాక ఎప్పుడు వచ్చి తీసుకోపోతా. సరే. అమ్మ శిరీష, చెప్పండి అత్తయ్య. శ్రవంతి కట్ట ప్రసాదం చేసి పెట్టమ్మా. అయ్యో అత్తయ్య, నాకు ప్రసాదం చేయడం రాదు. అయ్యో అవునా, సరేలే నేనే చేస్తాను. నీకు ప్రసాదం ఎలా చేయాలో నేర్పిస్తాను, రా. ఓకే అత్తయ్య. సీతక్క, సీతక్క. ఏంట్రా మహి? మా అమ్మ ప్రసాదం చేయమని పంపించింది, మా అమ్మకి ఏరాదట. సరే మా కోడతో చెప్తా. మరి అయిపోయాక ఎప్పుడు వచ్చి తీసుకోపోతా. సరే. అమ్మ శిరీష, అత్తయ్య. శ్రవంతికి కొంచెం ప్రసాదం కూడా చేసి అమ్మా. అలాగే అత్తయ్య. నాకు బయట పనుంది, మళ్ళీ వస్తాను. ఇదేంటి, శిరీషకి ప్రసాదం చేయమని చెప్తే ఇక్కడనే పెట్టింది. శిరీష, శిరీష. అత్తయ్య. నీతో అయితే అవుతుందని చెప్పాలి, కాకుంటే కాదని చెప్పాలి, అంతేగాని ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? అది కాదత్తయ్య. ఇంకా ఆపమ్మా, ఇంకేం మాట్లాడుకో. నా కోడలు చేస్తుందని వాడికి చెప్పి పంపించా,
ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది? చిచి. చేస్తానని అట్లెందుకు చేసినావు? అలా కాదండి, నాకు ప్రసాదం చేయడం రాదు కదా. చేయరాదని అమ్మకి చెప్తే అయిపోవు కదా. నేను తీసుకున్న అవార్డుకు నాకు అర్హత లేదు, ఎందుకంటే నేను రాసింది కల్పితం కాబట్టి. నాకు ఆ అవార్డుతో పాటు 3 లక్షల చెక్కు కూడా ఇచ్చారు, అయినా నాకు సంతోషం లేదు. నేను కథలో రాసినట్టు మీరు లేరు కాబట్టి ఆ అవార్డు తీసుకున్నా నాకు సంతోషమే లేదు. ఏవండి, నన్ను క్షమించండి. మీరెందుకు ఇట్లున్నారో నాకు అర్థమైంది. మీ లోపల బాధ నాకు తెలిసింది. అత్తయ్య, నాదే తప్పు, ఇక మీదట ఇలా చేయను. లేదు శిరీష, నువ్వు చిన్నపిల్లవు, నీకేం తెలియదు. నేనే నీకు నేర్పించి ఉండాల్సి. నీకు ఏ పనులు రావు, నువ్వు జాబ్ చేసేదానివేనాయి. చిన్నప్పటి నుంచి చదువు మీదే ధ్యాసేనాయి. నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. అరే శంకర్, ఇక నుండి మేము ఇలా ఉంటాం, నువ్వు కోరుకున్నట్లే ఉంటాం. అరే శంకర్, నేను ఎప్పుడు ఉత్తమ అత్తగా ఉండాలనుకోలేదు, కానీ ఇక నుండి ఉత్తమ అత్తగా ఉంటా. నేను ఉత్తమ కోడల్లా ఉంటా. మీరిద్దరు ఇట్లా కలిసి ఉండడమే నాకు కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ టీవీ 3. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టూరి, చీకటి పడ్డది. ఏంటి శిరీష, అమ్మ వచ్చి పనిలో హెల్ప్ చేయమంటే అట్లాంటివి అంతేగా? అంతే కరెక్టే. యాక్షన్. అది కాదండి, ఇట్లా చూస్తే నవ్వు వచ్చింది. ఓకే ఓకే డన్. బట్టలు వింటున్నావా? పేపర్ లెక్కలు. నీకు కూడా ఏం సుమా. ముండకు చెప్పు రాబోతా నీ వల్ల ఎక్కుతున్నట్టు. అమ్మా అమ్మా నువ్వు శంకర్ శంకర్ మహేష్ బాబు యాక్షన్. అంత గొప్ప అవార్డు వచ్చింది మాకు. అసలు ఈ బహుమతి మళ్ళీ టచ్ మీరు అలా అద్భుతంగా రాశారు. అలా ఇలా లేదు. అవునరా, దాన్ని చూడక చాలా రోజులైంది, చూడాలనిపిస్తుంది. నేనేం చేయాలి? యాక్షన్. పెళ్ళికి అందరు తప్పకుండా రావాలి. నేను వెళ్ళేస్తా. అయ్యో టీ తాగేదమ్మా. నేను వెళ్ళేస్తా. అయ్యో టీ తాగేది నాన్న.